స్వామీజీ స్వామీజీ స్వామీజీ. ఏంటి బాలిక, మేమంతా అసత్యాలే చెప్తాం కదా, నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? నేను మిమ్మల్ని నమ్ముతున్నాను స్వామీజీ. అవును స్వామీజీ, మీరే నాకు సహాయం చేయాలి. ఏంటా సహాయం? మా మామ్ చావు బతుకుల్లో ఉంది. ధన్వంతరి పూజ చేసి తనని బతికించాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది బాలిక. నీ తల్లి బతుకుతుంది. కాకపోతే ధన్వంతరి పూజ నువ్వు చేయగలవా? చేస్తాను స్వామీజీ, ఎంత కష్టమైనా చేస్తాను. చెప్పండి. చెబుతాను, జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైందిగా బాలిక? పూజ నా విధంగా ఊరి బయట ఏ సమయంలోనైనా రోజుకు ఒకసారి చొప్పున 3 రోజులు తప్పకుండా చెయ్యాలి. ఒక్క రోజు కూడా ఆపకూడదు. ఆగిందో బ్రతకాల్సిన ప్రాణం పోతుంది. ఆపండి స్వామీజీ, చేస్తాను. మరొక ముఖ్య విషయం, నీ పూజకు అవాంతరాలు కలిగించడానికి ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. నువ్వు పూజ ఆపకూడదు. పూజ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కళ్ళు తెరవకూడదు. అలాగే స్వామీజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. చేస్తే ఫలితం వస్తుంది. అమ్మ బ్రతుకుతుంది. ఈ రోజే మొదలుపెట్టు. అలాగే స్వామీజీ. శుభం భూయాత్. జై గురుదేవ్. సక్సెస్ డాడ్, ప్లాన్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఇంకా చెయ్యాలి బేబీ. అది ఊరు బయట పూజలు చేయడానికి వెళ్తే నేను వెళ్ళి ఏం చేయాలి? ఆనందరావు చెప్పింది మామూలు పూజ గురించి. అది సమంత చేస్తే మనకొచ్చిన లాభం ఏంటి బేబీ? అంటే ఏం చేయాలి డాడ్? చెప్తా బేబీ. అది ఎక్సలెంట్ డాడ్. నువ్వు అంకుల్తో చెప్పించిన కండిషన్స్ అదిరే. నన్ను చేయమని చెప్పింది ఇంకా అదిరింది. ఇక్కడ అది సింక్ అయ్యి అదరాలంటే నేనిక్కడ చెయ్యాల్సింది ఒకటి ఉంది బేబీ. ఏం డాడ్ అది? ఆనందరావు చెప్పింది జయంతి తప్ప ఇంకెవరూ నమ్మలేదు కదా. అందర్నీ నమ్మించేలా నేను చేస్తాను. డాడ్, ఏదో చేస్తానని చెప్పి డబ్బులు తీసావేంటి? ఎర వేస్తున్నాను బేబీ. మన డబ్బులు మన దగ్గరికే వస్తాయి. పోకుండా నీ డాడీ చూసుకుంటాడు కదా. పద, అల్లుడి దగ్గరికి వెళ్దాం. సూర్య దగ్గరకా? నీ డాడీ మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది డాడ్. ఉంటే పద. ఏం చేయబోతున్నావు డాడ్? నాతో వస్తున్నావు కదా, నువ్వే తెలుసుకుంది గాని పద. దా. అల్లుడు. ఏంమోయా? అల్లుడు, రాత్రి జరగబోయే మెహందీ ఫంక్షన్కి మన వాళ్ళు నగలు కావాలని చెప్పారు కదా. ఇందులో 20 లక్షలున్నాయి. అందరినీ తీసుకెళ్లి ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వండి. ఈ లోపు నా మేనేజర్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తాడు. ఎంతైందో చెప్తే ఇచ్చేస్తాను. అంటే మీ స్వామీజీ చెప్పింది మీరు నమ్మడం లేదనే కదా మాయా? నమ్మకం లేక కదా అల్లుడు. మన ప్రయత్నం లోపం ఉండకూడదు కదా. ఓ, అందుకే డబ్బులు ఇచ్చావా? అవునల్లుడు, తీసుకో. ఉన్నాయా మాయా? చూసుకో అల్లుడు. ఉన్నాయి.
నేను అబద్ధం చెప్పను అల్లుడు. నిజం కాదని నేను అనుకోను మాయ. నేను చూడకపోతే నువ్వు ఫీల్ అవుతావని చూసా అంతే. నేనే ఫీల్ అవును అల్లుడు. చూసావుగా, అందరూ రెడీ అవ్వడానికి టైం పడుతుందిగా. ఈ లోపు బీరువాలో పెట్టుకో. ఆ? పెట్టుకో అల్లుడు. నువ్వు చెప్పాక ఎందుకు పెట్టను మాయా, పెడతాను. ఆ, ఆ, మాయ, బీరువాకి రెండో తాళం ఉందా? రెండో తాళవా? నా దగ్గర ఉంది అల్లుడు. తీసుకో. ఇది కూడా నీ దగ్గర పెట్టుకో అల్లుడు. సరే అల్లుడు, మీరు షాపింగ్ వెళ్ళండి. నాకు కొంచెం నీరసంగా ఉంది. నేను నా గదిలో కాసేపు రెస్ట్ తీసుకుంటాను. పద బేబీ. నగలు కొనటానికి డబ్బులు సరిపోవని చక్రధరికి తెలుసు. వాడి దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. మరంత డబ్బు ఎలా అరేంజ్ చేస్తున్నాడు? రెండో తాళం చెయ్యి నాకు ఇచ్చేసి ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఏ ప్లాన్ అన్నా వేసుకో. ఈ లోపు నీ దొంగ నగల పురాణాన్ని కంసాలి కన్నయ్యని తీసుకొచ్చి బయట పెడతాగా. ఇక మీ టైం అయిపోయింది. డాడీ, అసలు నీ ప్లాన్ ఏంటి? రెండో తాళం కూడా సూర్యకిచ్చేసా? పిచ్చి బేబీ, మూడో తాళం చేయించాను బేబీ. డాడీ, నీ మెదడు పాత రసంలో పరిగెడుతుంది. ఇక్కడ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి సమంత సంగతి చూడు. ఓకే డాడ్, వెళ్ళు. వస్తాను. నా ముద్దులో అల్లుడు. స్వామి, మా మామ్ని బతికించటం కోసమే మీరే నాకు ఈ ధన్వంతరి పూజ తెలిసేలా చేశారనుకుంటాను. నిండు మనసుతో మనస్ఫూర్తిగా మీ పూజను నేను చేస్తాను. మామ్ని బతికించండి. ఓం నమో నారాయణాయ. 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 ధన్వంతరి పూజ మొదలు పెట్టేశావా? అది పూజ కాదే, మేము కల్పించిన పూజ. ఈ పూజ ఏ పూజ అవుతుందో చూడు. నీకే గతి పడుతుందో చూడు. నీకే తెలుస్తుంది. వెయ్ వెయ్, బాగా వెయ్.
నీ పూజకు అవాంతరాలు కలిగించడానికి ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. నువ్వు పూజ ఆపకూడదు. పూజ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరవను. ఓం నమో నారాయణాయ. సెటప్ మార్చేసా, ఇక నీ లైఫ్ని మార్చేస్తా. హలో, ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారండి? వస్తున్నారా? వస్తున్నానమ్మా. ఒక్క నిమిషంలో నీ దగ్గర ఉంటాను. రండి. చేయి సిన్సియర్గా అలాగే చెయ్యి. మీరేనా ప్రెసిడెంట్ గారు? నేనేనమ్మా. ఫోన్ చేసింది మీరేనా? నేనేనండి. ఏం జరిగిందమ్మా? అది చూడండి. ఏం చేస్తుందా అమ్మాయి? వాళ్ళ అమ్మ అమెరికాలో చావు బతుకుల్లో ఉంది. అయితే ఆవిడ బ్రతకాలంటే ఒక ఊరు నాశనమై జనాలందరూ చావాలంట. దానికోసమే మీ ఊరు నేర్చుకుంది. మీ ఊరికి చేతబడి చేస్తుంది. అవునండి, చూస్తున్నారు కదా, మీకు కనిపించట్లేదా? క్షుద్ర పూజలవి. మీ ఊర్ని మీ ప్రజల్ని కాపాడుకుంటారనే మీకు ఫోన్ చేసి పిలిపించాను. నువ్వు మంచి పని చేసావమ్మా. ఇక దాన్ని వదలను. దాని పూజల్ని నాశనం చేసి దాని అంతు చూస్తాను. చూస్తారనే పిలిచాను. ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి. మీ ఊర్ని రక్షించుకోండి. రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటాను. ఓం నమో ఏయ్, నారాయణాయ. లే. ఓం నమో నారాయణాయ. ఏయ్, లే. ఓం నమో. లే. ఏంటండి, ఏమైంది? చెబుతా. ఎందుకు సమంత ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? ధన్వంతరి పూజగా చేస్తున్నాను. ధన్వంతరి పూజ అంటావేంటి సమంత? అక్కడేవో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు కనబడితేనో. ఇవి క్షుద్ర పూజలు కావు. ఇదేంటి, మొత్తం మారిపోయింది. నాటకాలాడకో. నిజమండి, ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు తెలీదు. తెలుస్తుంది, ముందు పద. నా మాట వినండి. ఏయ్, రా. నేను డాడ్, నా పని ఓవర్. నువ్వేదో చేస్తానన్నావుగా, అయిందా? ఓ, చేసేసావా? ఓకే డాడ్, వచ్చే మిగతా పని కూడా చేసేద్దాం. హ్మ్?
నేను చెప్పేది వినండి. మీరంటున్నట్టు నేను నా పూజ చేయలేదు. మాట్లాడుకో. చేసిందంతా చేసి తప్పించుకోవాలని చూడకు. చూస్తుంటే చదువుకునే దానిలో గొప్పింటి దానిలో ఉన్నావు. నీకు ఇవేం బుద్ధులు? చేతబడి చేసి మా ఊరిని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నావా? నాకు అలాంటివి తెలియదండి. మరి అవేంటమ్మా? అయ్యో నన్ను నమ్మండి, అవన్నీ నేను పెట్టలేదు. చాలు చాలి కాపమ్మా. మేం చేసామా? పోలీసులకు ఫోన్ చేయండి ప్రెసిడెంట్ గారు. వద్దు ప్రెసిడెంట్ గారు. ఎందుకని వద్దు? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసినా ఎన్ని రోజులని జైల్లో పెడతారు? బెయిల్ మీద వచ్చేస్తుంది కదా. ఏదో ఒక శిక్ష పడుతుంది కదా. అదో పెద్ద శిక్ష ప్రెసిడెంట్ గారు. బయట ఉందంటే మళ్ళీ ఎక్కడో ఒకక్కడ పూజ చేస్తుంది కదా. ఆ అమ్మాయి చెప్పింది నిజమే ప్రెసిడెంట్ గారు. అయితే మరేం చేయాలి? నిజానికి ఇలాంటి పూజలు చేసేవాళ్ళు పూజ చేయకూడదంటే పళ్ళు మొత్తం రాలు గుట్టేస్తారు. అప్పుడు చదివే మంత్రాలకి పవర్ ఉండదు. సామాన్య, ఏంటి నువ్వు చేసింది ఏమైనా మంచి పనా? నేను ఇది చేయలేదు. చేసి కూడా చేయలేదంటావేంటి? ఏహే, ఇంకా అవుతాడేం మాటలు. పళ్ళు ఉడగొడదాం. రంగడు, ఆడపిల్లని కొట్టడం మన ఊరి సాంప్రదాయం కాదురా. సాంప్రదాయం చూస్తే మన ఊరే ఉండదండి. పళ్ళు ఉడగొట్టాల్సిందే. మీరు కాస్త ఆగండి. వేరే మార్గం ఏదైనా ఉందేమో చూసి అయ్యగారిని అడిగి కనుక్కుందాం. తొందరగా అడగండి గారు. ఏమండి? చెప్పండి. కంసాలి కన్నయ్య అంటే మీరేనా? నేనే సార్. చెప్పండి, నగలు తయారు చేయాలా? మీరు నిన్నే తయారు చేసి ఇచ్చారుగా కేజీ. ఎవరు సార్ మీరు? మీరేం భయపడకండి, ఆ కేజీ కాకి బంగారం తాలూకు మనిషినే. ఏం మాట్లాడుతున్నారు సార్? కాకి బంగారం ఏంటి? నేను స్వర్ణకారుణ్ణి. బంగారు నగలు మాత్రమే తయారు చేస్తాను. మీరు కంసాలి కన్నయ్య కాదా? నేనే సార్, కాకపోతే నకిలీవి చేయను. మరి మీ పేరుతో ఎవరు చేశారు? వాళ్ళకి చక్రధర్ గారు ఇచ్చిన డబ్బుల్లో 20 నోట్లు దొంగ నోట్లు కూడా కలిసిపోయాయని చెప్పారే. దొంగ నోట్లున్నాయా? అబ్బా, ఇచ్చింది 50,000, అందులో 20 అంటే 40,000. 40,000 దొంగ నోట్లు ఇచ్చారా? ఆ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను. కంగారు పడుకో, ఆ డబ్బులు ఇవ్వమని నన్ను పంపించారు. అవునా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. అనవసరంగా సార్ని తిట్టేశాను. పర్లేదు, ఆ నోట్లు ఇచ్చేస్తే మంచివి ఇచ్చేస్తా. నా దగ్గర ఉన్నాయి సార్, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఉండండి, ఇప్పుడే వస్తాను. సార్, ఈ నోట్లు తీసుకుని మంచి నోట్లు ఇవ్వండి. ఎందుకు? అవి మంచివే. ఏంటి సార్? నువ్వు నిజం చెప్పాలని చిన్న అబద్ధం ఆడాను. నేను అబద్ధం చెప్పాను. నేను ఆ నగలు చేయలేదు. నువ్వు వాగిందంతా కెమెరాలో రికార్డ్ అయింది. కెమెరా ఎక్కడుంది సార్? ఇక్కడుంది, బటన్ కెమెరా. సార్, నా తప్పేమీ లేదు సార్. ఆయన చేయమంటే చేశాను, అంతే. ఆయన నువ్వే చేసి ఇచ్చావని నీమే చెప్తున్నాడు. ఇది మరీ బాగుంది సార్. నగల ఫోటోలు తీసుకొచ్చి చేయమన్నది అతను చేయమని చెప్పకుండా నేను ఎందుకు చేస్తాను సార్? ఇదే మాట చెప్దు కానీ రా. ఎక్కడికి సార్? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాను. చెప్పను ఉంటే స్టేషన్కి తీసుకెళ్తాను. గిల్ట్ నగలు చేస్తే స్టేషన్కి తీసుకెళ్తారా సార్? గిల్ట్ నగలు తయారు చేస్తే తీసుకెళ్ళరు, ఒరిజినల్ నగల ప్లేస్లో పెట్టడానికి చేస్తే తీసుకెళ్తారు. అంటే అతను నువ్వు చేసిన గిల్ట్ నగలు తీసుకెళ్ళి ఒరిజినల్ నగల ప్లేస్లో పెట్టి ఒరిజినల్ నగల్ని కొట్టేశాడు. అవునా? అవును. ఇప్పుడు ఎక్కడికి వస్తావు? సార్ ఇంటికే వస్తాను సార్. పద. ఈ డబ్బులు లోపల పెట్టేసి వస్తాను సార్.